ఇద్దరు రిలేషన్ ఏంటి? గుద్దితే గిక్కుమంటా చెప్తున్నా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే, మేము స్టార్టింగ్ నుంచి రీల్స్ తీస్తున్నాం కదా, లక్ష్మి సిరీస్ స్టార్ట్ చేసిన కాడ నుంచి అమ్మగారు లక్ష్మి క్యారెక్టర్ ఎవరైతే ఉందో ఇద్దరు ఒకటేనా కాదా, ఇంకొచ్చేసి మా ఇద్దరు రిలేషన్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అయితే చాలా అడుగుతున్నారు. అందుకే నిన్న ఆస్క్ మీ క్వశ్చన్ అని చెప్పేసి ఇన్స్టాలో స్టోరీ పెట్టిన. నేను అనుకున్న దానికంటే చాలా ఘోరంగా అయితే వచ్చినాయి క్వశ్చన్స్. అందులో ప్రతి ఒక్క క్వశ్చన్ కి రిప్లై ఇస్తే వీడియో చాలా లెంత్ అవుతుంది. అందుకని చెప్పేసి రిపీటెడ్ గా ఉన్న క్వశ్చన్స్ కి అయితే ఆన్సర్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. కిరణ్ నాకే అసలు నేనేం చేస్తున్నట్టు నిలబడి కెమెరానే చూడాలా ఊకంటే నిన్ను నువ్వు మాట్లాడు మరి, నువ్వు కనుక ఏం ఫీల్ ఉండదు మామయ్య. మీకున్న అన్ని డౌట్స్ కి ఈ వీడియోలో క్లారిటీ ఇస్తున్నాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సోది లేకుండా లేట్ చేయకుండా డైరెక్ట్ క్వశ్చన్స్ కి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, ఆస్క్ మీ క్వశ్చన్ అని పెడితే క్వశ్చన్ అని పెట్టిండు. క్వశ్చన్ ఆన్సర్ ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నెక్స్ట్ క్వశ్చన్, కళ్ళకు పెట్టు గిరి, కళ్ళకు పెట్టు గిరి. కళ్ళకు పెట్టు. మీ ఫ్యాన్స్ కి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు అబౌట్ లక్ష్మి సిరీస్? సో దీని గురించి అయితే ఏం లేదు. ఏముంది? ఉంది చెప్పాలి. ఏం లేదు. ఇన్స్టా బయో ఓపెన్ చేస్తే మీకు ఫస్ట్ టైం కనిపిస్తుంది అంటే నో లెసన్స్ నో మెసేజ్ ఓన్లీ మాస్ ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటది. అయినా సరే అడుగుతున్నారు కాబట్టి ఒక క్లారిటీ అయితే ఇస్తాం మీకు. లేచిన కాడ నుంచి మనకి వర్క్ స్ట్రెస్ ఉంటది, ఫ్యామిలీ స్ట్రెస్ ఉంటది, ఇంకొచ్చేసి చాలా స్ట్రెస్ లో ఉంటాం కదా. సో ఇలాంటి స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఒక్కసారి అలా ఫోన్ ఓపెన్ చేసి స్క్రోల్ చేసినప్పుడు బై మిస్టేక్ లో నా వీడియో కనిపించింది అనుకో, ఆ 30 సెకండ్స్ వీడియో అయిపోయేసరికి మీ ఫేస్ లో ఒక స్మైల్ వస్తుంది చూసినారా, ఆ స్మైల్ తెప్పిస్తానికి నేను ఈ వీడియో చేస్తున్నా. ఏ వీడియో తీసినా మెయిన్ అయితే మైండ్ లో అదే ఉంటది. ఇద్దరిలో మీ వైఫ్ ఎవరు? మీరు వైఫ్ అండ్ హస్బెండా? చెప్పు. లక్ష్మి నీ వైఫా? లక్ష్మి నీ వైఫా? అమ్మగారు నీ వైఫా? రియల్ లైఫ్ లో అయితే అమ్మగారు వైఫ్, రియల్ లైఫ్ లో అయితే ఇద్దరు కాదు. మొత్తానికైతే హస్బెండ్ అండ్ వైఫ్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీ పేరు చెప్పండి. నా పేరు గిరి, దుబాయ్ గిరి. దుబాయ్ గిరి. మీ పేరు లక్ష్మియా పావనా? అమ్మగారు. రియల్ లైఫ్ లో డీటెయిల్. నా పేరు పావని. సిరీస్ కి బాగా కనెక్ట్ అయిపోయినట్టు. ఏంటి మమ్మీ ఎవడీడు? మీ స్మైల్ బాగుంటుంది. చెప్పు సీక్రెట్ ఏంటి? స్మైల్ బాగుంటుంది. స్మైల్ సీక్రెటా? ఆ. స్మైల్ సీక్రెట్ చెప్పడానికంటే డైరెక్ట్ మీ ఫేస్ ముందు చూపిస్తా అని అంతే. ఏదో ఒకటి చేస్తా. ముందు ఫోన్ పెడతా, ఫోన్ పెట్టి ఆ ఫోన్ వెనకాల నేను నిలబడతా, నేను నిలబడి ఏదో ఒకటి చేస్తా. ఒక్కొక్కసారి కొంచెం సీరియస్ గా ఉంటది, నవ్వదనుకో ఇక తిక్క తిక్క డాన్స్ చేసి ఎగిరి అదో ఏదో చేసిన అనుకో, ఇక ఆటోమేటిక్ నవ్వుతుంది. ఆ నవ్వుని క్యాప్చర్ చేస్తా, దాన్నే బయట ఎట్టు పెట్టేస్తా. హాయ్ బ్రో, మీరు ఉండేది ఎక్కడ? లాస్ట్ టైం అయితే ఈ క్వశ్చన్ చాలా మంది అడిగినారని ఒక వీడియో తీసి పెట్టిన. మాది వచ్చేసి మిర్యాలగూడెం అండి. మిర్యాలగూడెం పెట్టినాక ఎగ్జాక్ట్లీ ఏరియా అయితే ఎక్కడ బ్రో, ఏ ఏరియా అని అడిగినారు. మాది వచ్చేసి వీటిపాలెం, అంటే వెంకటాద్రిపాలెం అని ఉంటది, రైల్వే స్టేషన్ దగ్గరలో, అక్కడ మాది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? నీతో పాటు వీడియోస్ చేసే అమ్మాయి నీకేమవుతుంది? అందులో ఎవరు క్లారిటీ ఉందా? లక్ష్మి అమ్మగారా? చెప్పండి ఏమైతే ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, కజిన్స్. కజిన్ ఇక్కడేనా? మరి ఇంకేమైతారు? చెప్పు. ఏం లేదు. కుదిరితే గిక్కుమంటా చెప్తున్నా. అంతే, ఓన్లీ కజిన్స్ మాత్రమే. అంతే, కజిన్స్ కంటే ఇంకేం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, కొత్త లవ్ సిరీస్ స్టార్ట్ చేయొచ్చుగా. యాక్చువల్ గా కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము. ఒక మంచి ఒక లవ్ స్టోరీ విత్ లక్ష్మి స్టోరీ అయితే రాసి పెట్టుకున్నా, ఇంకా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేద్దాం. మేబీ ఈ వీక్ లో స్టార్ట్ చేస్తా సూన్. పావనికి నీకు రిలేషన్ ఏంటి? చెప్పినాం కదా. కజిన్స్ వాళ్ళు అడిగింది ఏమైతుందని అడిగినారు, ఇక్కడ రిలేషన్ అడిగినారు. మధ్యలో రిలేషన్ ఇంకా ఉందా? ఏముంది? ఏం లేదు. రిలేషన్ అయితే ఏం లేదు, ఇప్పుడు చెప్పినా కదా, ఓన్లీ కజిన్స్. నెక్స్ట్ క్వశ్చన్ అడిగేటప్పుడు నువ్వు ఆగాలి, మునగ చెట్టు ఎక్కువద్దు మరి. చెప్పు. ఏం క్వశ్చన్ ఫస్ట్ అది చెప్పు. నీ వీడియోస్ ఎడిటింగ్ చేసేది ఎవరు? ఇంకా స్క్రిప్ట్ రైటర్ ఎవరు?
సో నా వీడియోస్ ఎడిటింగ్ ప్లస్ స్క్రిప్ట్ మొత్తం అంతా వచ్చేసి నేనే చేస్తా మరి నువ్వు చేస్తున్నావా నేనే కదా ఎడిటింగ్. అస్సలు నమ్మకరి మొత్తం నేనే చేసుకుంటా. అంతా వచ్చేసి ఇక మొబైల్లోనే మొత్తం ఎడిటింగ్ అవంతా మొబైల్లో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చాలా సస్పెన్స్, ఎప్పటి నుంచో అడిగి అడిగి దగ్గర ఒక్కొక్కరు లక్ష్మీ సిరీస్ స్టార్టింగ్ నుంచి అడుగుతున్నారు. ఒక్కొక్కరు 10-15 టైమ్స్ అడిగి ఉంటారు. ఆఖరికి చికాకు వచ్చినట్టుంది అడిగి అడిగి వాళ్ళకి కనుక. అన్ఫాలో పెడతా ఉన్నారు. సారీ బ్రో, ఏమనుకోకండి. సిరీస్ స్టార్ట్ చేసినప్పుడే మీకు మొత్తం రివీల్ చేస్తే అంత క్యూరియాసిటీ ఉండదన్న ఉద్దేశంతో మీకు చెప్పలేదు అంతే. సో క్వశ్చన్ Question. వచ్చేసి ఏంటంటే లక్ష్మి అమ్మగారు ఇద్దరు ఒకటేనా? నాకు ఈ ముఖం చూడరి, ఏ ముఖం కాదు చీర కడితే ఆ ముఖం లెక్క ఉండదు. ఎందుకంటే ఏదన్నా స్క్రిప్ట్ గానీ ఏదైనా చెప్పినామంటే చాలు ఏకంగా అందులోకి ఇక దూరిపోతుంది అనమాట, మొత్తం ఇంకా లీలమైపోతుంది. అమ్మగారి క్యారెక్టర్, లక్ష్మి క్యారెక్టర్ ఇద్దరు ఒకటే. నెక్స్ట్ మేము లవ్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం కదా, అందులో మీకు అమ్మగారు గెటప్ ఇష్టమా లేకపోతే లక్ష్మి గెటప్ కావాలా? కామెంట్ చేయండి. నీకైతే ఏ క్యారెక్టర్ కావాలి? నిజం చెప్పాలంటే లక్ష్మి. ఇన్స్టాలో సపోర్ట్ చేసినట్టే ఇక్కడ యూట్యూబ్ లో గానీ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. సో ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.